రామదాసును బంధించిన బందికాన ఇదే ఫ్రెండ్స్. గోల్కొండ నుండి చార్మినార్కు నిజంగానే సొరంగం ఉందా? హాయ్ ఫ్రెండ్స్. టెక్నిక్స్ చూస్తే ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా ఫతే దర్వాజా. ఇక్కడ మనం చప్పట్లు కొడితే ఆ శబ్దం దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న కోట శిఖరాగ్రం బాలహిస్సార్ దగ్గర వినిపిస్తుంది. ఇది కేవలం మ్యూజిక్ కాదు, శత్రువులు వస్తున్నారని సైనికులను అప్రమత్తం చేయడానికి వాడిన ఒక సెక్యూరిటీ అలారం సిస్టమ్. కరెంటు, మైకులు లేని ఆ కాలంలోనే శబ్దాన్ని ట్రావెల్ అయ్యేలా చేయడం నిజంగా గ్రేట్ కదా. అయితే మ్యూజిక్ దగ్గర నుంచి వెళ్ళి బయటకు వచ్చేసినాం. ఇక మనం కోట పైకి ఎక్కుదాం. దీనికి గోల్కొండ కోటను మొదట నిర్మించింది కుతుబ్ షాహీలు కాదు. 11వ శతాబ్దంలో కాకతీయులు దీన్ని ఒక మట్టి కోటగా నిర్మించారు. అసలు దీనికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఒక గొర్రెల కాపరి ఈ కొండ మీద ఒక దైవ విగ్రహాన్ని కనుగొన్నాడు. అందుకే దీనికి గొల్లకొండ అని పేరు వచ్చింది. కాలక్రమేణా అది గోల్కొండగా మారింది. ఆ తర్వాత కుతుబ్ షాహీ రాజులు దీనిని గ్రనైట్ రాళ్లతో ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆయన చెక్కిన హనుమంతుడు, రాముడి బొమ్మలు ఇప్పటికీ లోపల ఉంటాయి. మన చరిత్రకు ఇదొక సాక్ష్యం. వ్యూ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. కొండపైకి వచ్చేసాం ఫ్రెండ్స్. అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేసింది. టెంపుల్ చూద్దాం పదండి. ఈవినింగ్ అయింది కదా ఫ్రెండ్స్. అమ్మవారి టెంపుల్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మన ట్రావెల్ విత్ ఆర్కే తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో సూపర్ లొకేషన్తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మీ ఆర్కే.